యానం అంట కనకాలపేట. యానం కనకాలపేట. ఏ కమాన్. మీ పేరేంటి? రామ్ లక్ష్మణ్. ఇందులో రాముడు భీముడు. రాముడు భీముడు. ఓకే, రాముడు భీముడు. మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ పాటని చెప్పండి. ఎవరినైనా సినిమాలో డైలాగ్ చెప్పండి అని అడుగుతాం, ఇక్కడ ఏం అడగాలో అర్థం కావట్లేదు నాకు. డైలాగ్ పాటని చెప్పండి. ఒక నిమిషం శృతి చేద్దాం. హలో బాస్. ఓకే రెడీ. డైలాగ్ కాదు కదండి, టైం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం అంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటా. అలాగే నీకు సంగతి తెలుసా, ఇవాళ ఒక వింత జరిగింది. మీ కుబేరపురంలో ఎలాగైతే తప్పు చేసినప్పుడు మీకు మాటలు పోయి పాటలు వచ్చేసాయో, ఇక్కడ కూడా ఎవరైనా సరే ఒక్క నిమిషం కన్నా ఎక్కువగా మాట్లాడితే మైక్ కట్ అయిపోతుందంట. ఇది ఎక్కడ శాపం రా బాబు అనుకున్నాను, కానీ ఒక రకంగా ఇదే మంచిది. 9 ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, త్వరగా ఊహించమని. ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే చెప్పారు. సో ముందుగా మాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఒక డైలాగ్ చెప్తాను ఏంటంటే, సో మేము ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి ఒక 15 years అయింది. యా, సో 13. ఓకే. సో అంటే వాళ్ళని ఎప్పుడు అంటూ ఉంటారు, మీ అబ్బాయిల్ని సినిమా ఫీల్డ్లో పంపించేశారు అంటూ ఉంటారు అనమాట. మీ అబ్బాయిలు ఏం సాధించారు అని అడిగితే ఇది చెప్పి మేము సంగీతం సినిమాలో యాక్ట్ చేశాము. సో దిస్ ఈజ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పాలి. సో అంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో మేము డబ్బింగ్ చెప్పడానికి మన శారది స్టూడియోకి వెళ్ళినప్పుడు మన ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ ఉంటారు కదా, సో మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాం. సార్ మేము ఇప్పుడు ఎలాగ ప్రజెంట్ మన సంగీతం గారి సినిమాలో చేస్తున్నామని చెప్తే, సో వాళ్ళిద్దరూ మా కాలేజీకి దండం పెట్టారు. షాక్ అయిపోయాము. సార్ ఏంటి సార్ అంటే, ఆయన సినిమాలో చేయడం మామూలు విషయం కాదు, అటువంటిది మీరు నిజంగా ఆయన సినిమాలో చేస్తే చాలా గ్రేట్ అని చెప్పి మా కాలేజ్ దండం పెట్టారు. నిజంగా అప్పుడు ఆ రోజు అనుకున్నాం అంటే మేము ఎంత అదృష్టవంతులమా అని చెప్పి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ నాగేశ్వరం గారికి, సో అంత స్వప్న మేడంకి, అందరికీ కూడా, అందరికీ శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సో అలాగే మా క్రూ అందరూ కూడా చాలా హ్యాపీగా 1 minute అయిపోయింది. సో ఓకే, సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం, మీరిద్దరూ మాట్లాడి ముగించే ముందు, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ఆవిడలు కూడా వచ్చారంట. ఏదో ఒకసారి రండి, కమాన్. సో మా వైఫ్ కుసుమ, లావణ్య రండి. మాది గోదావరి, వాళ్ళది శ్రీకాకుళం అమ్మాయిలు. శ్రీకాకుళం అమ్మాయిలు రండి. జయమ్మ పంచాయతీ రండి. వీళ్ళు కూడా ట్విన్సా? యా. ఓ మై గాడ్. అమ్మా, మీ హస్బెండ్ దగ్గర నుంచోండి. ఒక్క నిమిషం. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. అదేంటో పెద్దరికం వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను ఒక క్వశ్చన్ చెప్పాలండి సుమ గారు. చెప్పండి. సో అంటే మేము సినిమాలో యాక్ట్ చేసి కొంచెం చిన్నగా ఫేమస్ అయ్యాం. ఇలా బయటకు వచ్చి రివ్యూ చెప్పారు వీళ్ళిద్దరు, కుసుమ లావణ్య. ఎక్కడ రివ్యూలో చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. సో మా ఇద్దరు కన్నా వీళ్ళిద్దరే బాగా ఫేమస్ అయ్యారు అనమాట. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. మేము చేయడం చెప్పు, పర్లేదు, ఇంకా మళ్ళీ అవకాశం రాదు. చాలా బాగా అనిపించింది. లావణ్య? చాలా 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 బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సంగీతం పార్ట్ 2లో మీరిద్దరు ఉంటారా? పెడితే ఉంటాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్? థ్యాంక్ యూ అండి. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. సంగీతం శ్రీనివాస్ గారికి నేను ఆ జన్మ అంతం రుణపడి ఉంటాను, నాగేశ్వన్ గారికి కూడా. ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా నెగిటివ్ రోల్స్ చేశాను. దసరా, సలార్,